అనేది 2019 తర్వాత 151 స్థానాలు వచ్చినప్పుడు అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు అదే పార్టీ బలహీనం అయిపోవడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలను విస్మయించడం, పక్కన పెట్టడం, అది ఒక అతిపెద్ద తప్పిదంగా అనుకోవచ్చు. ఇప్పటిదాకా మనం చెప్పుకుంది అదే, జగన్ చేసిన తప్పు అదే, సంస్థాగత నిర్మాణం. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఆయన వెళ్తున్నాడు కార్యకర్తని, అక్కడితో వదిలేయకూడదు, అవును, ఖచ్చితంగా సంస్థాగత నిర్మాణం పెట్టాలి, ఏర్పాటు చేయాలి. కానీ ఒకప్పుడు ఉన్న ఆదరణ మళ్ళీ ఉంటుందా సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి దిగిపోయిన తర్వాత ఆదరణ పోయిందా, తగ్గిందా, వచ్చిందా? అంటే ఒక రకంగా ఇండివిజువల్ గా వచ్చింది. అప్పుడు పిలవకుండా వచ్చారు చాలా మంది జగన్ దగ్గరికి, ప్రేమతోనో ఇంకో రకంతోనో, లేదంటే రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో. అది ఆయన వదులుకున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను అంటే జనం దగ్గరికి, లేదంటే కార్యకర్తలు ఆదరిస్తారా? ఇంత ముందు కనిపించిన ఆ స్థాయి ఆదరణ కనిపి వదులుకున్నానని ఎవరు చెప్పారు? ఆయన తిరగలేదు అంతే, వాళ్ళు కోరుకున్న రీచ్ కావాలి. అంటే పక్కన పెట్టేశారు, పట్టించుకోలేదు అధికారంలోకి. అదే అనేది ఇప్పుడు ఒక తటస్థులుగా నాలాంటి అయితే కార్యకర్తకు దోచిపెట్టడాన్ని ఒప్పుకోలేము. వాలంటరీ వ్యవస్థ కరెక్ట్ అంట నేను. ఎందుకని ఇప్పుడు నాయకుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళ ఎల్లబడి పనులు చేయించుకునే దరిద్రం కావాలని కోరుకుంటావా? జనం కోరుకున్న జగన్ చేశాడు, కానీ కార్యకర్తకు అది కోపం వచ్చింది. ఇప్పుడు కన్విన్స్ చేయాలి కదా వాళ్ళని. జనం ఇదే కోరుకున్నారంటే మా దగ్గరికి వాలంటీర్ అక్కర్లేదు, మా దగ్గర సచివాలయ వ్యవస్థ అక్కర్లేదు, ఆ తరహా వద్దనుకున్నారు అన్నది ఇప్పుడు అర్థమవుతుంది. మనలాంటి ఆలోచన జనానికి లేదు, ఎవడో ఒకరిని పట్టుకుని పని చేయించుకుందాంలే అన్నట్టే ఉంది అన్నది ఇప్పుడు అర్థమవుతుంది.